జీవమిమ్ము మా దేవా, నీ ప్రజలమైన మమ్ము నీ అగ్ని చేత మమ్ము కాల్చి మాకు బ్రతుకులను మార్చు దేవా. నీ అగ్ని చేత మమ్ము కాల్చి మాకు బ్రతుకులను మార్చు దేవా. జీవమిమ్ము మా దేవా, నీ ప్రజలమైన మమ్ము బ్రోవా, నీ అగ్ని చేత మమ్ము కాల్చి మాకు బ్రతుకులను మార్చు దేవా. నీ అగ్ని చేత మమ్ము కాల్చి మాకు బ్రతుకులను మార్చు దేవా. జీవమిమ్ము మా దేవా. సన్నిధిని కూడినామే, తొలి మేడ గదిలో మన భక్త వరులు నిన్ను కూడి వేడినారే. ఇలా చిన్న గుడిలో వెలుగొంద నీదు సన్నిధిని కూడినామే. అగ్నివోలే ఆత్మను పంపి అందరిని వెలిగించుమయా. అగ్నివోలే ఆత్మను పంపి అందరిని వెలిగించుమయా. వరముల ఫలముల దాతవు నీవే దేవ కరుణించుమా. వరముల ఫలముల దాతవు నీవే దేవ కరుణించుమా. జీవమిమ్ము మా దేవా, నీ ప్రజలమైన మమ్ము బ్రోవా, నీ అగ్ని చేత మమ్ము కాల్చి మాకు బ్రతుకులను మార్చు దేవా. నీ అగ్ని చేత మమ్ము కాల్చి మాకు బ్రతుకులను మార్చు దేవా. జీవమిమ్ము మా దేవా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అత్యంత శక్తి కలిగిన మా దేవా, మా పరలోకపు రాజా, నీకే వందనములు, స్తోత్రములు. ఈ సమయంలో నీ బిడ్డలమైన మేము ఈ ఆరాధనను చేసుకోవటానికి నీవిచ్చిన ఈ కృపను బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ ఆరాధన అంతటినీ మీరు దీవించండి. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరే ఆశీర్వదించండి తండ్రి. నీ నామ ఘనతను నాయన చాటండి తండ్రి. ప్రభువా, మేము ఈ ఆరాధన ద్వారా నీ కృపను పొందగలిగే భాగ్యమును కలగజేయమని, ఈ ఆరాధన అంతటినీ నీవే బలపరిచి నడిపించమని ఉన్నతమైన నీ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక.
ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరుని స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది యందు ఇప్పుడును ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. తండ్రివైన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానము వల్లను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చట వల్ల లోకముని ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడువైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగించబడిన నీవు తిరిగి లేచట వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపములు ఒప్పుకోలు పిలుపు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను. మనము పాపం లేని వారమని చెప్పుకుని నీడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము మోకరించి మౌనముగా నుండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మికిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మికిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమమేమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకుని వారిని కాయుము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మికిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి శుభుతులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనల్ని విడుదల చేసి మన నడతలు దిద్దుకునేటకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి, ప్రభు నామము స్తుతింపబడును గాక. ఆమేన్. మనమందరము కలిసి ఉత్తర ప్రత్యుత్తర భాగమును చదవగా అనుసరించుకుందాం. ఈ పరిశుద్ధ ఆదివారం నాకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తరాల భాగముగా 104, 24వ వచనం నుండి 35వ వచనం వరకు. యెహోవా, నీ కార్యములు ఎన్నిన్ని విధములుగానున్నవి. జ్ఞానము చేత నీవు వాటినన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలిప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలములను నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యం ఉండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. శివరవాక్యం అందరము కలిసి చదువుకుందాము.
పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక, భక్తిహీనులు ఇక నుండకపోవుదురుగాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగామేన్. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన మొదటి పాఠముగా యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనం వరకు దేవుని వాక్యము చదువుకుందాము. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. నేను ఆత్మవశుడినయుండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుగలవా అని నన్ను అడగగా, ప్రభువా, యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనెము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రమునూ లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడాయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులనందరినీ సూచించుచున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనెము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. సమాధిలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధిలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో ఈ వాక్యము సరి. ఈ పరిశుద్ధ ఆదివారంగా ఏర్పాటు చేయబడిన రెండవ పాఠముగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 13 వరకు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండెరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి
వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనముల్లో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభావముతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయలు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? పార్థియులు, మాదీయులు, ఎలామీయులు, మెసోపోతిమియు, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా, రుగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రెతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటూ తోచక ఇదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఇంతటితో ఈ వాక్యం సరి. ఈ దినమకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగంగా యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. యోహాను 16:1 నుంచి 11 వరకు ఇలా రాయబడి ఉన్నది. మీరు అభ్యంతర పడకుండా వలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఇలాగు చేయుదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. లోకులు నా యందు విశ్వాసించలేదు కనుక పాపమును గూర్చియు నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చియు ఒప్పుకొని చేయను. मनसगुमया पवनात्मनसगुमया शुद्धात्मदेवा शुभमुलदाता उज्जीवमीयुमया शुद्धात्मदेवा शुभमुलदाता उज्जीवमीयुमया గృహమందు సీయోను గురిపైన ఉన్నత గృహమందు నీ ఆత్మవరముల నొందిన శిష్యుల అనుభవమీయుమయా నీ ఆత్మవరముల నొందిన శిష్యుల అనుభవమీయుమయా ఆత్మనొసగుమయా పవనా
नवजीवमियुमया शुद्धात्मदेवा शुभमुलदाता उज्जीवमियुमया शुद्धात्मदेवा शुभमुलदाता उज्जीवमियुमया योर्दानु तीरमुना पावुर रूपमुना योर्दानु तीरमुना पावुर रूपमुना నీసుతుడేసుకు ప్రభవించితివే ఆయాత్మనొసగుమయా నీసుతుడేసుకు ప్రభవించితివే ఆయాత్మనొసగుమయా ఆత్మనొసగుమయా పవనాత్మనొసగుమయా शुद्धात्मदेवा शुभमुलदात उज्जीवमियुमया शुद्धात्मदेवा शुभमुलदात उज्जीवमियुमया జీవనయాత్రలో ఎన్నెన్ని అవధులున్నా జీవనయాత్రలో ఎన్నెన్ని అవధులున్నా పునరుత్థాన శక్తితో నింపి నవజీవమియుమయా పునరుత్థాన శక్తితో నింపి నవజీవమియుమయా ఆత్మనొసగుమయా పవనాత్మనొసగుమయా शुद्धात्मदेवा शुभमुलदात उज्जीवमियुमया शुद्धात्मदेवा शुभमुलदात उज्जीवमियुमया ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మా మంచి కాపరివైన యేసయ్య, మీకే వందనములు, స్తోత్రములు. ఇప్పుడు నీ మాటలను మేము ధ్యానించుచూ ఉండగా ఈ ధ్యానములో మీరు మాకు తోడుగా ఉండండి. నీ మాటలను మేము పొందగలిగే భాగ్యమును కలగజేయండి. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచారు. నీ యొక్క కృప ద్వారా జీవింపచేస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు మేము వేలాది వందనములు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృప ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ శక్తి ద్వారా మమ్మల్ని బలపరచండి. నా నోటిని మీ సాధనముగా వాడుకుని తద్వారా చక్కటి మాటలు, నీ జీవపు సత్యములు, నీ జీవపు వెలుగులు వినగలిగే భాగ్యమును మా అందరికీ కలగజేయమని, మమ్మలను నీవే భద్రపరిచి సత్యవాక్యము ద్వారా మమ్మలను స్థిరీకరించుమని, నీ మాటలు మాకు ప్రభువా తెలియజేయుమని యేసు ఉన్నతమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ప్రియ విశ్వాసులారా, మీ అందరికీ దేవుని నామం పేరిట మొట్టమొదటిగా నా యొక్క వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనములు. అదే రీతిలో మరి దేవాది దేవుడు మనల్ని బలపరిచిన విధానం ఎంతో గొప్పది. రేపు మనం చూస్తున్నాము అంటే అది దేవుని ఉచితమైన కృప, మరొకటి కానే కాదు. మనలో చాలామంది మనం రేపు చూస్తాము అనే
ఆశ లేకుండా జీవించేవారు కూడా మన సమాజంలో ఉన్నారు. అలాగే రేపు ఖచ్చితంగా చూస్తాము, మా దేవుడు మాకు చూపిస్తాడు అనే విశ్వాసులు కూడా మన సమాజంలో ఉన్నారు. అంతేకాకుండా ఇటు ఒక పక్కన లేకపోతే మరొక పక్కన లేకుండా సగం అటు ఇటు కూడా ఉండేవాళ్ళు కూడా మన సమాజంలో ఉన్నారు. అయితే క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలి అంటే చాలా గంభీరముగా, ఒకవేళ మరణము మన దగ్గరికి వస్తున్నా సరే భయపడకుండా. ఎందుకు అంటే మనం పూజించి ఆరాధించే దేవుడు యేసయ్య, పునరుద్ధానుడైన యేసయ్య. ఆయన మరణమును జయించాడు, అలాగే అక్కడ ఉన్న ప్రతి పరిస్థితిని జయించాడు. మనం పాడతాం పునరుద్ధాన పండగ రోజు, జయ జయ యేసు జయ యేసు అని. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఉన్న అన్ని శక్తులన్నిటినీ జయించి తిరిగి లేచి మనకొక నిరీక్షణను, మనకొక చక్కటి సమాధానము నెలకొల్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ భయపడవద్దు. ఈ కరోనా మనల్ని కబళించి వేస్తుందేమో అని కంగారు పడవద్దు. చాలామంది ఏంటంటే భయంతో ఉంటూ ఉన్నారు. ఎంతో భయం. ఎంత భయం అంటే మరి మనకు తెలుసు. ఎందుకు ఆ భయం వచ్చింది అంటే మరి కరోనా వచ్చిన వారు చాలామంది కూడా చనిపోవటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభువునందు ప్రియ స్నేహితులారా, మనం భయపడకుండా దేవుని వైపు చూస్తూ, గత ఆదివారం మనం చూచిన అంశం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుట. లాస్ట్ వీక్ చూసిన అంశం అది, వెయిటింగ్ అపాన్ ద హోలీ స్పిరిట్. మనం దేవుని యొక్క ఆత్మ కొరకు ఎప్పుడైతే కనిపెడతామో మనల్ని దేవుడు బలపరుస్తాడు, మనల్ని నిలువబెడతాడు అని మనం నమ్మాం. దానికి అనుగుణంగానే ఈ వారం మనకు ఇవ్వబడిన వాక్యం ప్రత్యేకంగా పెంతుకొస్తు దినం. ఈరోజు పెంతుకొస్తు దినం. దానికి అనుగుణమైన వాక్యం ఏమిటి అంటే కమ్ హోలీ స్పిరిట్ రెన్యూ అస్. పరిశుద్ధాత్మ రమ్ము మమ్మును వినూత్నపరచుము, నూతనపరచుము. కమ్ హోలీ స్పిరిట్ రెన్యూ అస్, మమ్ములను వినూత్నపరచు, నూతనపరచు. ఈ మాటలను మనం చూసుకుంటూ మనకివ్వబడిన లెసన్స్ చూస్తే చాలా అద్భుతమైన లెసన్స్ ఇచ్చారు ఇక్కడ. నేను ప్రాముఖ్యంగా 3 లెసన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీకు వాక్యమును అందించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే ఇది మొట్టమొదటి నుంచి బైబిల్ మొదటి గ్రంథము మొదటి అధ్యాయం నుంచి కూడా మనతో పాటు నడుస్తూ ఉన్నది, మనతో పాటు ఉంటూ ఉన్నది, మనకు అనేక కార్యములు చేస్తూ ఉన్నది అనే సత్యాన్ని గమనించాలి. అది ఎలా అంటే వాటన్నిటినీ చూసే ముందుగా 3 పాఠాల్లో ఉన్న ప్రాముఖ్యమైన అంశం, 3 పాఠాలు ఏమేమి తెలియపరుస్తున్నాయి అని క్లుప్తంగా చెప్పాలి అంటే, మొదటి పాఠం యెహెజ్కేలు గ్రంథంలో మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే జీవము లేని వాటికి దేవుడు తన ఆత్మ ద్వారా జీవమిచ్చుట. జీవము లేని వాటికి దేవుడు తన ఆత్మ ద్వారా జీవమిచ్చుట అనే మాట మనం అక్కడ స్పష్టంగా చూడవచ్చు. అలాగే మరి సువార్త పాఠం చూసినట్లయితే యేసు తన శిష్యులను బలపరుచుట. మీకు నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త ఒకరు వస్తారు, ఆయన మిమ్మల్ని మరి చక్కగా చూచుకుంటారు అనే ఒక ఆదరణను, ఒక బలాన్ని వారికి అందించటం మనం చూడవచ్చు. అలాగే 3వ పాఠం అపోస్తుల కార్యముల గ్రంథంలో చూసినట్లయితే ఏదైతే యేసు ప్రభు చెప్పాడో అది దిగి రావటం, వీరిని బలపరచటం, వీరిని ఆదరించటం, ఆ శక్తి ద్వారా వీరు ఇతరులకు చక్కటి వర్తమానములు యేసయ్య గురించి తెలియపరచటం, ఇవన్నీ ఈ 3 పాఠాలలో మనం చూడవచ్చు.
ప్రియ స్నేహితులారా, నేను ఈ 3 పాఠాలను ఇప్పుడు సవివరముగా తెలియపరచాలి దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా అని ఆలోచన చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా హోలీ స్పిరిట్. దీని గురించి మనం చూస్తే ఇది సుమారుగా పాత నిబంధన గ్రంథములో 100కు పైగా, అంటే 100 సార్లకు పైగా ఈ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ అనే మాటలు రాయబడి ఉన్నవి. అలాగే మరి నూతన నిబంధనలోకి వచ్చేసరికి 261 ప్యాసేజెస్ దీని గురించే రాయబడి ఉన్నాయంట. దాన్ని ఒక పండితుడు చాలా కష్టపడి వివరంగా రాశాడు. ఎలా రాశాడంటే, సువార్తలో, గాస్పల్స్లో 56 సందర్భాలలో ఈ పరిశుద్ధాత్మ అనే ఆలోచన కలిగి ఉంటే 37 సందర్భాలలో అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉందంట. 37 సందర్భాలలో. అలాగే మరి పౌలు యొక్క లెటర్స్, అంటే ఉత్తరాలు, పత్రికలు, పౌలు చేత రాయబడిన పత్రికలలో 112 సార్లు రాయబడి ఉన్నదట ఈ పరిశుద్ధాత్మ గురించి. ఇక మిగతా బుక్స్లో, అదర్ బుక్స్లో, పేతురు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, ప్రకటన గ్రంథం, ఇవన్నీ చూసుకుంటే 36 సార్లు రాయబడి ఉన్నదట. అంటే చాలా వరకు ఈ పరిశుద్ధాత్మ అనే అంశము మనకు నూతన నిబంధనలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. అలాగే దీనికి మారుగా ఉన్న పేరు పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ, స్పిరిట్ ఆఫ్ గాడ్. అలాగే క్రీస్తు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. అలాగే నిత్య ఆత్మ, నిత్యము ఉండే ఆత్మ, ఎటర్నల్ స్పిరిట్, ఎటర్నల్ స్పిరిట్. ఇంకా దీనికి చాలా పేర్లు ఉన్నాయి. సత్య స్వరూపియగు ఆత్మ, సత్య స్వరూపియగు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ట్రూత్, కృప కలిగిన ఆత్మ, కృప కలిగిన ఆత్మ, స్పిరిట్ ఆఫ్ గ్రేస్. అలాగే ఇంకా స్పిరిట్ ఆఫ్ లైఫ్ అని, స్పిరిట్ ఆఫ్ గ్లోరీ అని, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అని, ఇలా రకరకాలుగా ఈ ఆత్మ గురించి ఉపయోగించబడినప్పటికీ పరిశుద్ధాత్మ అనేదే మనం దానిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. హోలీ స్పిరిట్ అది ఒక సందర్భంలో దేవుని ఆత్మ అని పిలువబడింది, మరొక సందర్భంలో క్రీస్తు ఆత్మ అని పిలువబడింది, మరొక సందర్భంలో నిత్య ఆత్మ అని పిలువబడింది. ఇలా రకరకాలుగా ఇప్పుడు చెప్పిన పేర్లన్నిటిలో అది పిలువబడుతూ వస్తూ ఉన్నది. దీనికి మనం సింబల్స్ చూడవచ్చు. పాత నిబంధన గ్రంథంలో మరి చూస్తే మోషేకు అగ్ని రూపంలో దేవుని యొక్క ఆత్మ, అలాగే మొదటి ఆది కాండంలో అయితే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అలాగే పావురం రూపంలో పరిశుద్ధాత్మ కనపడినట్లుగా, ఎలా అంటే యేసు ప్రభు యొక్క బాప్తిస్మ కార్యక్రమంలో పావురం రూపంలోను, అలాగే ఆయిల్, నూనె, మరి దావీదుని అభిషేకించినప్పుడు, నూనె ద్వారా అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ ఆయనపై బలంగా వచ్చినట్లు, అంతేకాకుండా వాటర్గా, అలాగే రకరకాలుగా తన యొక్క స్థితిగతులను మనకు కనపరుస్తూ ఉన్నది. అగ్ని నాలుకలు, అలాగే ధ్వని, ఇలా రకరకాలుగా ఆత్మ యొక్క స్థితిగతులను మనం చూడవచ్చు. అలాగే ఈ ఆత్మ ఎక్కువగా ప్రవక్తలపై వచ్చేది, అదే రీతిగా యాజకులపై ఉండేది, అదే రీతిగా రాజులపై ఉండేది, ప్రధానమైన వారిపై అప్పుడు ఆత్మ వచ్చి ఉండేది. ఆ ఆత్మ ప్రవక్తల ద్వారా మరి దేవుని యొక్క మాటలు తెలియపరిచేది. అందులో భాగంగానే మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చూస్తే ఇక్కడ యెహెజ్కేలుని దేవుని యొక్క ఆత్మ నడిపించింది. హోలీ స్పిరిట్ వాజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ గైడెన్స్. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా గైడ్ చేసేది, ఎక్కడికి వెళ్ళినా లీడ్ చేసేది, ఏ మాట చెప్పాలన్నా పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ ద్వారానే ఆయన పలికేవాడు. ఉదాహరణకు చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయము 12-14 వచనాలు చూస్తే, అంతలో ఆత్మ నన్నెత్తుకుని పోగా,
అలాగే 14వ వచనం చూస్తే ఆత్మ నన్నెత్తి తోడుకుని పోగా నా మనస్సుకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకుని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. ఈ ఆత్మ యెహెజ్కేలుకు మరి అన్ని విధములుగా సహకరిస్తూ దేవుని యొక్క ఆత్మ ఏది చెప్తే అది చేసేవాడు. అంతే తప్ప యెహెజ్కేలు మరి దేవుని ఆత్మ ఒకటి చెప్తే మరొకటి చెప్పటం ఇలా జరిగేది కాదు. దానిలో భాగంగానే మనకి ఇవ్వబడిన పాఠాన్ని మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయములో చూస్తే యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా. చూసారా, దేవుని యొక్క ఆత్మ యెహెజ్కేలుపై ఎప్పుడైతే ఆవరించిందో ఆయన ఆత్మవశుడనై ఉండగా అని ఆయనంతటా ఆయనే చెప్తూ ఉన్నారు. యెహోవా నన్ను తోడుకుని పోయి, ఎక్కడికి తోడుకుని పోయాడంటే మన ఆలోచనలో గమనించినట్లయితే ఎముకల లోయ చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది, నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. బహుభయంకరం. ఎందుకంటే మామూలుగా మనం ప్రయాణం చేయాలి అంటే చాలా భయం. ఎముకల లోయ అంటంగానే తెలియని భయం. ఎందుకంటే మనం మామూలుగా ఈ లైబ్రరీస్లో పెట్టే స్కెల్టన్ చూస్తేనే భయపడుతూ ఉంటాం. అలాంటిది ఈయన డైరెక్ట్గా దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఆ ఎముకల లోయలోకి తీసుకెళ్ళాడు. ఆ ఎముకల లోయ చూసినప్పుడు చాలా భయం వేసి ఉంటుంది. కానీ ఈయన ఎలా ఉన్నాడంటే దేవుని యొక్క ఆత్మ ఈయన్ని బలంతో నింపుతూ ఉంది. ఎందుకంటే హోలీ స్పిరిట్ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనపై ఉంటుందో మనము చాలా బలము, పవర్ కలిగి ఉంటాం. ఆ పవర్ ద్వారా ఆయన చూస్తూ ఉన్నాడు, ఎముకల లోయలో నన్ను దింపెను, ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుతూ ఉండగా. ఆ ఎముకల లోయలో నడుస్తూ ఉన్నాడు. మనం ఒకసారి ఊహించుకోవాలి ఆ సన్నివేశాన్ని. యెహెజ్కేలు ప్రవక్త నడుస్తూ ఉన్నాడు, అటు ఇటు నడుచుతూ ఉండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడింది. అవి కేవలము ఎండిపోయినవి. చూడు, ఆ ఎముకల పరిస్థితిని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎలా తెలియపరుస్తూ ఉన్నాడు అంటే వాటిలో జీవం ఏమాత్రము లేదు, ఎండిపోయిన పరిస్థితి. ఆ ఎముకలు అనేకమున్నవి, ఆ ఎముకల మధ్యలో నేను ఒక్కడే నడుస్తూ ఉన్నాను అని చెబుతూ కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా పిలుస్తూ ఉన్నాడు. ఆయన అయ్యా నరపుత్రుడా అని పిలిచి ఎండిపోయిన ఈ ఎముకలను బ్రతకగలవా? దేవుడు అడుగుతున్నాడు. ఎండిపోయిన స్థితిలో ఉన్న ఈ ఎముకలు మళ్ళీ బ్రతకగలవా? ఎందుకు అంటే ఇవి డెడ్ డ్రై బోన్స్, చనిపోయిన పరిస్థితిలో ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయి, బ్రతకటానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ ఎముకలు బ్రతకగలవా అని అడిగినప్పుడు యెహెజ్కేలు ప్రవక్త ఏం చెప్తూ ఉన్నారంటే, యెహోవా అది నీకే తెలియను. దేవునికి ఎదురు చెప్పట్ల. మనమైతే అడగటంగానే ఈ ఎండిపోయిన ఎముకల్లోకి నన్ను ఎందుకు తీసుకొచ్చావయ్యా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను ఎందుకు అడుగుతున్నావు అని ప్రశ్నలు వేస్తాం. ఎందుకంటే మనకి ప్రశ్నించే తత్వం ఎక్కువ. ప్రశ్నించే దగ్గర ప్రశ్నించం, ఎక్కడ ప్రశ్నించాలో అక్కడ ప్రశ్నించాలి. కానీ మనం ఏం చేస్తామంటే అక్కడ ప్రశ్నించకుండా వేరే చోట వెయ్యగూడని ప్రశ్నల చోట వేస్తూ ఉంటాం. నేర్చుకోవాలి ఈ సత్యాన్ని. ఇక్కడ దేవునికి ఏ మాత్రము ఆయన ఎదురు చెప్పటం లేదు. అది నీకే తెలియనయ్యా అని చెప్తే అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, నువ్వు ప్రవచనం ఎత్తు, నేను చెప్పిన మాట చెప్పు. ఏమని చెప్తున్నాడో చూద్దాం. అక్కడ ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను. చూసారా, యాజ్ గా దేవుని యొక్క మాట అక్కడ పలుకుతూ ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలతో
దేవుని యొక్క మాట చాలా బలము కలిగినదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఉన్నది. అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లివింగ్. జీవింప చేయగలిగిన ఆత్మ, జీవింప చేయగలిగిన శక్తి దేనికి ఉందంటే దేవుని మాటకు, దేవుని యొక్క ప్రవచనానికి, దేవుని యొక్క వాక్యానికి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. దేవుని వాక్యం అంటే ఆషామాషిగా చాలామంది చదువుతూ ఉంటారు. ఏదో దేవుని వాక్యం వాళ్ళు చదవాలి కాబట్టి చదివేద్దాం కాదండి. దేవుని యొక్క వాక్యం చాలా విలువైనది, చాలా జీవము కలిగినది, మనకు బలాన్నిచ్చేది. చాలా సందర్భాలలో నేను గుర్తు చేశాను, అనేక చోట్ల అనేక సందర్భాలను. ఈ మాట, దేవుని యొక్క మాటను యెహెజ్కేలు ఇప్పుడు ఈ ఎండిపోయిన ఎముకలకు ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఇక్కడ చాలామంది మరి ప్రవక్తలు లేదా యాజకులు లేదా పాస్టర్స్ లేదా దైవ వర్తమానికలు ఇలా చాలామంది ఉన్నారు కదా. వీరందరూ గమనించవలసిన సత్యం ఏమిటి అంటే, నేను ఒక సందర్భంలో ఒక పాస్టర్ గారిని, అయా వాక్యం చెప్పడానికి వస్తారా అంటే ఆయన అడిగిన మాట ఏమిటంటే, సుమారు ఎంతమంది ఉంటారయ్యా అని అడిగాడు. సమ్ నెంబరు చెప్పాను. చెప్పినప్పుడు ఆయన అంత తక్కువ మంది అయితే నేను రాలేనండి అన్నారు. అంత తక్కువ మంది అయితే నేను రాలేనండి అన్నారు. నేను అన్నా, అది తక్కువ మంది ఏముందండి, లార్జ్ మెంబరే కదా నేను చెప్పింది అంటే. కాదండి, సుమారుగా ఒక 1000-2000 మంది ఉంటే వచ్చి వాక్యం చెప్పగలుగుతాను, అక్కడే నాకు వాక్యం దేవుడు అనుగ్రహిస్తాడు అన్నాను. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ సమాజంలో చాలామంది తక్కువగా ఉన్న చోటకు వెళ్ళి వాక్యం చెప్పడానికి ఇష్టపడటం లేదు. కానీ ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం, ఆ గ్రంథకర్త, ఆ యొక్క ప్రవక్త ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ఆయన ఎండిపోయిన ఎముకల లోయలోనికి తీసుకువెళ్ళి ఆ ఎముకలకు ప్రవచనం చెప్పమంటే నేను చెప్పను అనకుండా చెబుతున్నాడు. ఆయన ఏమని చెప్పాడో అదే యాజ్ ఇట్ ఈజ్ గా చెప్తూ ఉన్నాడు. ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించుకుంటాడో మనకి తెలియదు. మన ద్వారా ఒక్క ఆత్మ రక్షింపబడిన ఈ కష్టకాలంలో, ఈ విపరీతమైన దారుణమైన కాలంలో ఒక్క ఆత్మ దేవుని కొరకు నిలబడితే అది ఎంతో గొప్పది. ఇక్కడ ఈ ఎండిపోయిన ఎముకలకు చెప్తున్న మాటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడు. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు, ఎండిపోయిన ఎముకలు బ్రతుకున్నట్లు. ఎంత గొప్ప విషయమో చూడండి. బ్రతికిని అక్కడ, బ్రతికిని చూడండి అక్కడ. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. మనకు చాలా సార్లు దేవుడు ఈ సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవ్వరూ సహాయం చేయని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు అనేక సార్లు సహాయం చేశాడు. మనము ఈ స్థితిలో ఉన్నప్పుడు, ఎండిపోయిన ఈ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మ రూపంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు సహాయం చేసిన సందర్భాలు అనేకం. ఇప్పుడు చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామో మనం. కరోనాతో బాధపడుతూ, కరోనా ఎక్కడ పడితే అక్కడ ఎలా వస్తుందో కూడా తెలియటం లేదు. మనం ఎంత బయటకు వెళ్ళకపోయినా సరే మనకు వచ్చేస్తూనే ఉన్నది. ఆలోచన చేయండి. అలాంటి పరిస్థితుల్లో నేను లాస్ట్ వీక్ గుర్తు చేశాను, అంతకు ముందు వీక్ కూడా గుర్తు చేశాను. ఐసోలేషన్లో ఉన్నప్పుడు కలిగే ఆ అనుభవంలో దేవుడు నీకు తప్పక ఆదరణిచ్చుంటాడు. దేవుని యొక్క ఆత్మ నిన్ను బలపరుచుంటుంది. ఎలా బలపరుచుంటుందండి? నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు ఎక్కడి నుంచి అయినా సరే దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేయి అనే మాటలు నీకు తెలియపరిచి ఉంటుంది. ఇక్కడ అదే
వారికి జీవాత్మ ఇవ్వటంతోనే చక్కగా జీవాత్మ పొందారు వాళ్ళు. అలాగే జీవాత్మ పొందిన తర్వాత ఊపిరి ఊదినట్లుగా కూడా చూడవచ్చు. అక్కడ ఒక మాట ఉపయోగిస్తాడు, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుతున్న గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. రుయా, హెబ్రూ భాషలో చూడాలంటే రుయా. దానికి ఏమని ఇచ్చారంటే విండ్ గాలి, బ్రీత్ శ్వాస, అలాగే స్పిరిట్ ఆత్మ. విండ్ గాలి, అలాగే బ్రీత్ శ్వాస, అలాగే స్పిరిట్ ఆత్మ. దేవుని యొక్క ఆత్మ జలములపై అల్లాడుచూ ఉండేను, అంటే ధ్వని చేస్తూ ఉన్నది. ఇక్కడ కూడా అంతే, ధ్వని. ఎలాంటి ధ్వని అంటే గడగడమని ధ్వని. మనం చూడబోయే పాఠంలో కూడా చూస్తాం. నలుదిక్కుల నుండి, ఇక్కడ కూడా అదే, నలుదిక్కుల నుండి కిందకి వెళితే కనపడదు. గడగడమని ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునేను. అసలు ఎంత సౌండ్ వచ్చి ఉంటుందోనండి అక్కడ. ఆ సౌండ్ని కూడా యెహెజ్కేలు ప్రవక్త భరించాడు, ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అదే ఇక్కడ ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకుని నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చిన. హల్లెలూయా! ఎంత గొప్ప సన్నివేశం అంటే అది యెహెజ్కేలు ప్రవక్త చూడగలిగాడా ఆ సన్నివేశాన్ని. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క అద్భుతమైన ఆ పనిని యెహెజ్కేలు ప్రవక్త చూడగలిగాడు. తర్వాత కిందకి చూస్తే నలుదిక్కుల నుండి జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటండి? నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడిచింది. విడువుము. వాళ్ళంతా లేచి ఒక గొప్ప మహాసైన్యముగా, చూడండి అక్కడ మాట ఉంటుంది, సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమై నిలిచిరి. చూసారా, అసలు ఎండిపోయిన స్థితిలో నుంచి పరిశుద్ధాత్మ వారికి జీవమునిచ్చి ఊపిరినిచ్చి ఇప్పుడు ఒక మహాసైన్యం, ద గ్రేట్ ఆర్మీ, డెడ్ ఆర్మీ నుంచి కన్వర్ట్స్ టు ద గ్రేట్ ఆర్మీ. ఒక బలమైన మాట ఏంటంటే ద డెడ్ డ్రై బోన్స్ కన్వర్ట్స్ ఇంటూ లివింగ్ బోన్స్, జీవించగలిగిన ఎముకలు. చాలా చక్కటి మాటలు పండితులు చాలా ఉపయోగించారు ఇక్కడ. మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే ఈరోజు మానవ పరిస్థితి ఆ ఎండిపోయిన ఎముకలలాగే ఉన్నాయి. ఇప్పుడు దేవుని ఆత్మ మనకి ఎంతో అవసరం. ఎంత అవసరం అంటే రమ్ము, పరిశుద్ధాత్మ రమ్ము అని ప్రతి ఒక్కరూ పిలవాలి. ప్రతి ఒక్కరు కుటుంబం, ప్రతి ఒక్కరు పిలిచి అయా మమ్మల్ని వినూత్నపరచు. ఎలా వినూత్నపరచాలంటే మేము ఎండిపోయిన స్థితిలో ఉన్నాం, పాపపు స్థితిలో ఉన్నాం, తెలియని స్థితిలో ఉన్నాం, మమ్ములను నడిపించు దేవా అని అడగాలి. అదే చెప్తాడు ఇక్కడ యేసు ప్రభు శిష్యులను బలపరుస్తూ యోహాను సువార్తలో చాలా క్లియర్గా ఏమని చెప్తాడో చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం మనం ఆలోచన చేసినట్లయితే, ఇంటి దగ్గర ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథం తీయటానికి మీరు ప్రయత్నం చేయవలసినదిగా మనవి చేస్తున్నాను. ఏమంటారు చూడండి, 16వ అధ్యాయం యోహాను సువార్త. మీరు అభ్యంతర పడకుండా ఉండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నా. అంటే దేవుని వలన ఎవరూ అభ్యంతర పడకూడదు. యేసు యొక్క పరిస్థితిని బట్టి, యేసు మాటలను బట్టి ఎవరు అభ్యంతర పడటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన అందరూ చేర్చుకోవాలే తప్ప ఆయన గురించి నేను అభ్యంతర పడ్డాను అని చెప్పడానికి వీలు లేదు. అంత గొప్పవాడు దేవుడు, అంత గొప్ప యేసయ్య మనకున్నాడు. ఆయన చెప్తున్న మాటలు చూడండి, వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలం వచ్చుతున్నా. అంటే మీరు శ్రమ పడవలసిన కాలం ఒకటి ఉంది, మీరు బాధపడవలసిన కాలం ఒకటి ఉన్నది. అది దేవుని నామం పేరిటనే చేస్తున్నామని చెప్పుకునే కాలం ఒకటి ఉంది. కాబట్టి వారు తండ్రిని నన్ను తెలుసుకునలేదు గనుక ఇలాగు చెయ్యుదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకునేలాగా ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీరు దేని గురించి దేవుడు మాకు చెప్పలేదు అనడానికి వీలు లేదు, అన్నీ మీతో చెప్తున్నాను. ఇప్పుడు మనకందరికి చెప్పారు కదా దేవుడు,
ఏమని చెప్పాడు? మంచిగా ఉండాలి, స్వార్థం లేకుండా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు అసూయగా ఉండకూడదు. ఇలా చాలా విషయాలు చిన్నప్పటి నుంచే చెబుతూ వస్తూనే ఉన్నారు. కానీ మనం ఆచరించే స్థితికి వచ్చేసరికి చాలా కష్టమైపోతుంది, చాలా కష్టమవుతుందండి. అందుకనే ఆయన చెప్పిన మాటలు మనం చాలా సందర్భాల్లో మనకు దేవుడు చెప్పలేదన్నాం. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? నేను చెప్పాను అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం. నేను మీకు చెప్తున్నాను ఏం జరుగుతుందో చూడండి. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని మీలో ఎవడూ నన్ను అడగట్లేదు. కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. నన్ను ఎవరైతే పంపారో వారి దగ్గరికి నేను వెళ్ళాలి. ఇప్పుడు మనం కూడా మనల్ని పంపించిన వారి లోకంలోకి ఎవరు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే సర్వాధికారి అయిన ఆ దేవుడు. మనం పంపించిన వారి దగ్గరికి మనం తప్పనిసరిగా తిరిగి వెళ్ళాలి. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ లోకం అనేది శాశ్వతమైన లోకం కాదు. కాబట్టి ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటే మన జీవితం చాలా సంతృప్తికరంగా ఉంటుందండి, చాలా సంతృప్తికరంగా. ఈ గత వారంలో చాలామంది ప్రేయర్స్ కోరినప్పుడు ప్రేయర్ చేస్తూ ఉన్నాం. చక్కగా నాకు తెలిసిన ఒక స్త్రీ చాలా చక్కగా తిరిగేది, మంచిగా ఉండేది. ఆమె దూర ప్రాంతంలో ఉంటూ ఉన్నది. ఆమె భర్త ఇరువురు మరి కరోనాకు గురి అయ్యారు. గురి అయిన తర్వాత ఇద్దరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కాకపోతే వాళ్ళు చేసిన తప్పిదం ఏమిటి అంటే, హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వారి దగ్గర మనీ లేక, డబ్బులు లేక ఏం జరిగింది అంటే, అయ్యా మేము 3 రోజుల కంటే ఎక్కువ పెట్టుకోలేము కాబట్టి మమ్మల్ని ఇంటికి పంపించండి అని అడిగితే, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం డబ్బులు లేకపోతే ఏ పని జరగటం లేదు. డబ్బులే, మన దగ్గర డబ్బులున్నా ఇతరులకు సహాయం చేయని పెట్టిలో పెట్టుకుంటున్నాం మనం. కానీ అక్కడ డబ్బులు కడదామన్నా వాళ్ళ దగ్గర ఉండట్లేదు. వాళ్ళ ప్రాణాలు కాపాడుకుందామన్నా పాపం డబ్బులు లేని వారు చాలామంది ఉన్నారు. మా దగ్గర లేవయ్యా మమ్మల్ని పంపించేయండి అన్నప్పుడు వాళ్ళు అసలు ఎటువంటి సందేహం లేకుండా, అయ్యా ఇప్పుడు దాకా తీసుకున్నాం కదా మీరు క్యూర్ అయ్యేదాకా ఉండడానికి కూడా చెప్పలా, పంపించి వేశారు. పంపించి వేసిన 4వ రోజే మరి ఆ భార్య చనిపోయింది. చాలా దుఃఖం. ఎందుకు అంటే డబ్బులు లేవు, వైద్యం చేయించుకుంటాకి ఎక్కడి నుంచి సహాయం ఎవరు చేయలేదు. చాలా దుఃఖకరమైన స్థితి. ఎలా ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వెళితే చాలామంది ఫోన్ చేసి, అయ్యా ఈ కరోనా వ్యాధి వస్తే మేము చనిపోవటమే తప్ప మరొక మార్గం మాకు లేదు, ఎందుకంటే మా దగ్గర అంతంతా డబ్బులు లేవు, దేవుడు తగ్గిస్తే తగ్గించినట్టు లేకపోతే లేనట్టు, ప్రార్థన చేయండి అన్నప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి మానవుడు ఏ రీతిలో జీవిస్తున్నాడో మీ అందరికీ తెలుసు. స్వార్థపూరితమైన రీతిలో ఉన్నాం మనం చాలా వరకు. ఎదుటివానికి సహాయం చేయటానికి కూడా మన దగ్గర చేతనైన సహాయం ఉండి కూడా చేయలేకపోతున్నాం చాలామంది. వాళ్ళు చాలామంది మధ్యతరగతి జీవించే జీవితం చాలా ఘోరంగా ఉందండి. ఎంత ఘోరంగా ఉందంటే అటు ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందవు, ఇటు ఎవరు కూడా సహాయం చేసే స్థితిలో ఉండరు. ఎవరికి చెప్పుకోలేక మృగ్యమైపోతున్నారు. చాలా బాధలు, చాలా చెప్పుకోలేనటువంటి సంఘటనలు పేపర్ చూస్తే అనేకం. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనకి యేసు ప్రభు ఆదరణ కలిగిన మాట ఆనాడు శిష్యులకే కాదు మనకు కూడా చెప్తూ ఉన్నారు. ఏమంటే చూడండి, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరం, మీకు మేలు జరిగింది. ఏంటా మేలు అంటే మీకొక ఆదరణకర్త. అక్కడ చూస్తే మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, అలాగే తీర్పుని గూర్చి ఏం చేస్తారట? ఒప్పింప చేయను అని ఉంటుంది అక్కడ.
లోకమును ఒప్పుకొన చేయును. చూసారు ఏంటి ఆ 3 అని చూస్తే, పాపం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీదకు వస్తుందో అప్పుడు మనం తప్పనిసరిగా పాపాన్ని ఒప్పుకుంటాం. ఇప్పుడు చాలామంది బాప్తిస్మం తీసుకుంటారు, చాలామంది కన్ఫర్మేషన్ తీసుకుంటారు, కానీ ఆ బాప్తిస్మానికి సరిపడా జీవితం కానీ, ఆ కన్ఫర్మేషన్కి సరిపడే జీవితం కానీ కనీసం జీవించడానికి కూడా ప్రయత్నం చేయి. కానీ పరిశుద్ధాత్మ కనుక దిగి వచ్చినప్పుడు మనల్ని నువ్వు పాపం చేసావు, యు ఆర్ సిన్నర్ అని గుర్తు చేస్తుంది. ఎలా దీనిని మనం ఉదహరించవచ్చు అంటే, దావీదు దేవుని ఆత్మ చేత రాజుగా అభిషేకించబడ్డాడు సమూయేలు గ్రంథంలో. అయితే ఆయన అనుకోకుండా కాదు, వాంటెడ్లీ ఆయన పాపం చేశాడు. చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి, దేవుని యొక్క ఆత్మ నాతాను ప్రవక్తను పంపిస్తుంది. వచ్చి ఆ మనుష్యుడవు నీవే అని ఉపమాన రీతిగా చెప్పినప్పుడు దావీదు వెంటనే ఒప్పుకున్నాడు, అయ్యా నేను పాపం చేశాను అని. ఆ వృత్తాంతాన్ని అంతా మనం చూడొచ్చు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుంచి చూస్తే, ఆ యొక్క భాగంలో మనం చూస్తే ఆ వృత్తాంతంలో ఏంటంటే పాపాన్ని ఒప్పుకుంటాడు. దేవుని యొక్క ఆత్మ మనల్ని పాపము నుంచి బయటపడవేస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి. రెన్యూ అస్ అంటే మమ్మల్ని వినూత్నపరచు అంటే మనం పాపాలను తీసివేయాలి. దేవుని యొక్క ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు మనం పాపంలో ఉండటానికి వీలు లేదు. మన పాపం ఏంటో మనకి అది తెలియపరుస్తుంది. అలాగే నీతిని గూర్చియు, రైచస్నెస్, నీతిని గూర్చియు, దేవుని యొక్క నీతి మానవులను ప్రేరేపిస్తుందండి. నువ్వు నీతిగా ఉండు. ఈ లోకం పాపంతో నిండి ఉన్నది, ఈ లోకం ద్వేషంతో నిండి ఉన్నది, ఈ లోకం నానా రకములుగా ఉన్నది. కాబట్టి నీవు నీతివంతుడుగా, నిందారహితుడిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. నీతిమంతత్వం, యేసు ప్రభు యొక్క నీతిమంతత్వము యోధాని మేల్కొల్పింది. ఇస్కరియోతు యోధాని మేల్కొల్పిందండి. చేసిన పాపం ఒప్పుకుని చివరికి డబ్బుని విసిరేసి, దేనికైతే అమ్మేశాడు ఆ డబ్బుని విసిరేసి తనలో ఉన్న నీతిని బయటకు తీసుకొచ్చాడు. అందుకని నీతిని గూర్చి, తర్వాత చూస్తే తీర్పును గూర్చి. చాలాసార్లు మనం వాడి మంచివాడు కాదు, వీడి మంచివాడు కాదు, ఇలా తీర్పులు తీర్చేస్తాం. కానీ దేవుడు ఏమన్నాడంటే, తీర్పు తీర్చుట నీ పని కాదు, నువ్వు తీర్పు తీర్చడానికి వీలు లేదు. ఎందుకంటే తీర్పు తీర్చే బాధ్యత, శిక్ష వేసే బాధ్యత నీది కాదు. ఎవరిది? దేవునిది. అంతే తప్ప నువ్వు తీర్పు తీర్చేసేసి ఏదో నేను చేసేసానంటానికి వీలు లేదు. క్రైస్తవ లక్షణం తీర్పు తీర్చడం కాదు. ఒకవేళ తప్పు చేసిన వాడిని మంచి మార్గంలోనికి నడిపించటం. పరిశుద్ధాత్మ నీకు చెప్పేది ఏంటంటే, నీవు మంచి మార్గంలోనికి ఎవరైతే తప్పు చేశారో వారిని నడిపించడానికి ప్రయత్నం చేయాలి. అలా ఇక్కడ పాపం గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పుని గూర్చియు మనలను ఏం చేస్తుందంటే లోకమును ఒప్పుకొన చేయును. కాబట్టి వారు నూతనముగా తయారవుతారు. ఎప్పుడైతే ఇవి ఒప్పింప చేస్తుందో వారు ఎలా ఉంటారంటే నూతన సృష్టి. యేసు ప్రభువును అంగీకరించి యేసులో ఉన్నవారు నూతన సృష్టి అని మనం ఎలా చెప్తున్నామో వారు నూతనంగానే జీవిస్తారు. అందుకనే మనం ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయము 1 నుంచి చూస్తే, పెంతుకోస్తు అను పండుగ దినమున, చూడండి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు. ఈ పెంతుకోస్తు అనే దాని గురించి ఒక్క 5 నిమిషాలు చాలా క్లుప్తంగా మీకు తెలియపరచాలని ఆశపడుచు ఉన్నాను. ఏమిటి అంటే, పెంతుకోస్తు అనేది ఒక గ్రీక్ వర్డ్.
50th 50వ రోజు అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే తెలుగులో 50 50th. లేవియాకాండము 23వ అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం వరకు. లేవియాకాండము 23వ అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం వరకు చూస్తే ప్రథమ ఫలముల పండుగ. ఏ పండుగ అండి? ప్రథమ ఫలముల పండుగ, ఫస్ట్ ఫ్రూట్స్. దీనిని చాలా క్లియర్గా అక్కడ డేట్స్తో సహా రాస్తుంటారు. 50వ రోజు 7 వారాలని. ఒక్క మాట నేను గుర్తు చేస్తాను. లేవియాకాండము 23వ అధ్యాయము బైబిల్ తీయడానికి ప్రయత్నం చేయండి. వాక్యం వింటున్న వారు తప్పనిసరిగా ఒక్క మాటే మీకు వీలున్నప్పుడు ఇంటి దగ్గర చదవటానికి కూడా ప్రయత్నం చేయండి. చూడండి అక్కడ 23వ అధ్యాయము 15వ వచనం నుంచి చూస్తే, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకుని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకుని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినము మరు దినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలములతో నైవేద్యం అర్పించవలెను. దానికి గుర్తుగా మనం చూస్తే పునరుద్ధానం, మరణించిన వారు తిరిగి లేపబడటం. కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 20వ వచనం. పునరుద్ధాన వరుసలో మొట్టమొదటిగా ప్రథమ ఫలము యేసుక్రీస్తే. దాన్ని గుర్తు చేసుకోవచ్చు. రెండవది ఏమిటంటే ఐగుప్తు దాసత్వము నుంచి విడుదల, అంటే పస్కా బలి రోజు నుంచి వీరు సీనాయి పర్వతము చేరే వరకు ఆ పీరియడ్, ఆ కాలాన్ని చూస్తే 50 రోజులుగా మనం చూడవచ్చు. అది నిర్గమాకాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి 19వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివినట్లయితే మనకు ఈ సంఘటన అర్థమవుతున్నది. మూడవది ఏమిటి అంటే యేసు ప్రభు శిలువలో రక్తము కార్చి మన కొరకు. ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలండి. యేసు ప్రభు శిలువలో రక్తము కార్చి ప్రాణము మరి వదిలి, ఒక మాటలో చెప్పాలంటే కల్వరి పైన యాగము చేసిన రోజు పస్కా బలి. మానవాళి కొరకు ఆయన పస్కా బలి అర్పించి, అలాగే ఇప్పుడు ఈ పెంతుకొస్తు దినమున వరకు చూస్తే 50 రోజులు వస్తుంది లెక్క. 40 రోజుల వరకు ఆయన కనపడుతూ అందరినీ బలపరిచారు. 40వ రోజు ఆరోహణమయ్యారు. అక్కడ నుంచి 10వ రోజు 50వ రోజు ఈ పెంతుకొస్తు దినం. అంటే ఈ 10 రోజులు శిష్యులు ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూడవచ్చు. మేడగదిలో 120 మంది, అదంతా వృత్తాంతం అంతా మీరు చూసుకోవచ్చు. పరిశుద్ధాత్మ దిగివచ్చిన రోజు. అలాగే మనం చూసినట్లయితే ఇశ్రాయేలీల పండుగలో ప్రధానమైనదిగా ఇది చూడవచ్చు. అంతేకాకుండా మనం ఇంకా చూస్తే చర్చ్ చరిత్రలో దిస్ ఇస్ ద స్పెషల్ డే, ద గ్రేట్ డే. ఒక మాటలో చెప్పాలంటే అక్కడి నుంచే చర్చ్ స్టార్ట్ అయినట్లుగా మనకి పండితులు చాలా మంది చెప్తూ ఉన్నారు. ఏంటంటే న్యూ చర్చ్, దిస్ ఈస్ ద వెరీ స్పెషల్ డే ఇన్ ద చర్చ్ లైఫ్, చర్చ్ హిస్టరీ. పెంతుకొస్తు పండుగ దినము రోజునే చర్చ్ ప్రారంభించినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఈ పెంతుకొస్తు పండుగ దినానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు వారంతా అక్కడ కూడి ఉంటే ఏం జరిగిందో చూడండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. నేను ఇందాక గుర్తు చేస్తాను, క్రియా ధ్వని, బ్రీత్ శ్వాస ధ్వని అకస్మాత్తుగా ఎక్కడికి వచ్చింది? వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు, చూసారు ఇక్కడ అగ్ని కనపడుతుంది, నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి పడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా. అప్పటి వరకు భయంతో ఉన్నవారు, అప్పటి వరకు ఎటో వెళ్ళిపోయి పనులు చేసుకుందామనుకున్న వారు అప్పటి నుంచి మారారు. చూడండి,
పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందారో దే రెన్యువల్, అంటే వారు చాలా బలాన్ని పొందారు, పవర్ను పొందారు. పవర్ పొంది వారు చూడండి అక్కడ ఏం చేశారని, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిన. మనం దాన్ని 4 భాగాలుగా చూడొచ్చండి. ఏంటంటే మొట్టమొదటిగా ద స్పిరిట్ కేమ్, ద హోలీ స్పిరిట్ కేమ్. మనం పిలుస్తున్నప్పుడు ఏమని, పరిశుద్ధాత్మ రమ్ము. అక్కడ స్పిరిట్ కేమ్ అంటే వచ్చింది. వచ్చి ఏం చేస్తుందంటే ద స్పిరిట్ బాప్టైజ్డ్. ఇక్కడ ఈ మాట ఎందుకు ఉపయోగించారంటే 1వ అధ్యాయము 5వ వచనం చూస్తే, యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదరనెను. చూసారా, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇక్కడ కనిపిస్తుంది. రెండవది. మూడవది ఏమిటి అంటే ద స్పిరిట్ ఫిల్డ్, అంటే వారు నింపబడ్డారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ద స్పిరిట్ స్పోక్ అంటే మాట్లాడారు. దేవుడు ఆ పవర్ని ఇచ్చాడు వాళ్ళకి, మాట్లాడగలిగిన శక్తి. అప్పటి వరకు ఆ భాషలన్నీ వాళ్ళకి రావు, కానీ మాట్లాడారు. ఎందుకు అంటే యోవేలు గ్రంథకర్త ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తారు. ఏమని ప్రవచనం అంటే, యోవేలు గ్రంథము మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయం 28వ వచనం నుంచి 32వ వచనం వరకు చూస్తే, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. అదే గుర్తు చేస్తాడు ఇక్కడ పేతురు. చూడండి, మనుషులందరి మీద యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కళ్ళకందురు. చూసారు, ఆ యోవేలు ప్రవక్త ప్రవచనం ఈనాడు నెరవేరింది. ఇక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఇక్కడున్న సుమారు 16 దేశముల ప్రజల యొక్క భాషలు ఈ గలిలయందరూ మాట్లాడటం ఎంత గొప్పదండి. అంటే పరిశుద్ధాత్మ ఎంత శక్తి కలిగిందో చూడొచ్చు మనం. ఎంత మందిని మార్చిందో. ఇక్కడ 3000 మంది. అప్పటి వరకు పేతురు పరిస్థితి వేరు సుమా, పారిపోతానికి ప్రయత్నం చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అలాంటి ఆయన ఈనాడు ఎక్కడ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారి మీద వాలగా 3000 మందికి బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనం చూడవచ్చు. చూడండి అక్కడ 41వ వచనం, కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఎన్ని వేల మంది అండి? 3000 మంది. హల్లెలూయా! పరిశుద్ధాత్మ శక్తి. ఎందుకంటే అది మనుషులను చక్కటి మార్గంలోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి మనుషులను ఎంతో బలవంతులుగా చేస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తి దేవుని యొక్క ప్రణాళికను నెరవేరుస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తి కోల్పోయిన స్థితిలో ఉన్న మనలను బలవంతులుగా చేసి ఇతరులకు ఆదర్శప్రాయులుగా చేస్తుంది. ఎండిపోయిన ఎముకలకు సైతం ప్రాణాన్నిచ్చింది. అలాగే బలము లేని వారికి బలాన్ని ఇస్తూ ఉన్నది. మాట్లాడలేని వారికి మాటలను పలకగలిగిన శక్తి ఇచ్చింది. అంటే ఎంత గంభీరమైనదో మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందుతామో, ఇక్కడ 247 ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో చూస్తే 243వ కీర్తన, 43వ కీర్తన పరిశుద్ధాత్మను గోరుము. చాలా మంచి పాట అండి. వీలుంటే ఒకసారి పాడుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ పెంతుకొస్తు దినం రోజు. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభు నీ పేరిట వేడుము. జీవమాయేసు ప్రభు నీ పేరిట వేడుము. నరులందరి మీద నాయాత్మనుంతునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభు నీ పేరిట వేడుము.
ఈ పాటను మనం చూసినట్లయితే ప్రతి వచనం మొదట్లో ఓ మాట ఉంటుంది, పరిశుద్ధాత్మ లేనిదే వేదాగామ పట్టణము. అంటే బైబిల్ వాక్యం చదివేటప్పుడు కూడా మనకు పరిశుద్ధాత్మ అవసరం, లేకపోతే అది అర్థం కాదు మనకు. అలాగే ఇంకేమని చెప్తున్నారంటే వర్షము లేని పైరు, అంటే వర్షం లేని పైరు ఎండిపోతుంది. అందుకని పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఎండిపోయిన వారంగానే ఉంటాం. అలాగే పరిశుద్ధాత్మ లేకపోతే యేసు ప్రభుని ఎరిగామని చెప్పుకోవటం కూడా అనవసరం. ఇంకా చాలా చక్కగా మాట్లాడతాడు అక్కడ, జీవము లేని బ్రతుకు పరిశుద్ధాత్మ లేకపోతే. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికంటే ప్రబలంబైన మేలట, మనం పొందాలి. అందుకని ఈరోజు అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ రమ్ము, మమ్ములను వినూత్న పరచు, మమ్మల్ని మార్చు, మా పరిస్థితులను మార్చు. అంధకార స్థితిలో ఉన్నాం, వైద్యం అందని పరిస్థితుల్లో ఉన్నాం, ఎప్పుడు ఏమైందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మమ్మల్ని మార్చు, మమ్మల్ని వినూత్నీకరించు, మంచి మార్గంలో మమ్మల్ని నడిపించు, నీ బలాన్ని మాకు. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలీలకు, ఎండిపోయిన స్థితిలో ఉన్న ఇశ్రాయేలీలను ఎలా అయితే బలపరిచాడో అలాగే మనల్ని కూడా బలపరచడానికి పరిశుద్ధాత్మను మనం పొందాలి. దాని ప్రకారం మనం కూడా మన మనస్సులను, మన జీవితాలను, మన హృదయాన్ని వినూత్నీకరించుకోవాలి. ఆ ప్రార్థన మనం చేయాలి. కాబట్టి మనం అందరం కలిసి ఇప్పటి వరకు ఈ పరిశుద్ధాత్మ గురించి విన్న మనం ఈ ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధాత్మ కార్యముల గురించి, పరిశుద్ధాత్మ శక్తి గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ పొందిన వారు ఏ రీతిగా మారారో కూడా మేము ధ్యానించాము తండ్రి. ఇప్పుడు ప్రభువా, నీ మాటలను మేము పొంది ఉన్న మమ్ములను కూడా మీరు వినూత్నీకరించండి. ఆ పరిశుద్ధాత్మ శక్తి మాపై కూడా ఉంచండి తండ్రి. ప్రభువా, మా పక్కనే ఉన్న ఆ శక్తిని మేము గ్రహించలేకపోతున్నాం. గ్రహించుకుని మా జీవితాలను మార్చుకునే భాగ్యమును కలగజేయమని, ఇక నుంచైనా సరే నీ పరిశుద్ధాత్మ నడవడికలో మేము నడవగలిగే భాగ్యమును మాకు కలగజేయమని, ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొందే ఆ భాగ్యము మేము కూడా పొందగలిగే భాగ్యమును మాకు కలగజేయమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనందరము కలిసి అపోస్తల విశ్వాసోత్తరమును ఒప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యములోనికి దిగను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచూ ఉన్నాను. ఆమేన్. ప్రభు మీకు తోడైండునుగాక, మీ ఆత్మకు తోడైండునుగాక. ప్రార్థించదము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. సమాధానము కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకత్వమును ఐకమత్య ప్రియుడైన ఓ దేవా, నిన్ను ఎరుగుటి మాకు నిత్య జీవం, నిన్ను సేవించుటి పూర్ణ స్వాతంత్ర్యం. నిజముగా నీ శరణజోచి అన్న వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకును భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మును తప్పించి యేసు క్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైన ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారము వరకు మమ్మల్ని క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడకు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములోనూ పడకుండాను, ఏ విధమైన ఉపద్రవములోనూ చిక్కుకొనకుండాను, నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయులాగున మా పనులు నీవు నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దయచేయము తండ్రి. ఆమేన్. సంఘమంతటికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మా పట్ల చేసిన గొప్ప కార్యం కొరకు వందనాలు. మీకు చిన్న సాక్ష్యం చెప్పాలని సంఘస్థులకి నేను ఆశపడుచున్నాను. మేము 6 అక్క చెల్లెళ్ళమని మీ అందరికీ తెలుసు. మా 5వ అక్క ఆమెకి ఇంతవరకు పిల్లలు లేరు. కానీ మేము ఎంతగానో
దేవుణ్ణి ప్రార్థించినప్పుడు గత సంవత్సరం ఆగస్టు నెలలో తను కన్సీవ్ అయింది. తనకి వివాహం అయ్యి 18 సంవత్సరాలు అయింది. ఆమె దేవుని యందు ఎంతో విశ్వాసము నిరీక్షణ కలిగి ఉండటం వల్ల దేవుడు ఆమె పట్ల గొప్ప కార్యం చేశారు. పోయిన సంవత్సరం ఆగస్టు నెలలో ఆమె కన్సీవ్ అయినప్పుడు దేవుడు మరి ఆమెను ఎంతగానో దీవించి నెల నెల ఆమె పట్ల ఆమె ప్రతిరోజు అంటే మూడు రోజులకు ఒకసారి కూడా ఇంజెక్షన్ చేసుకోవాల్సి వచ్చేది. అయినప్పటికీ అధైర్యపడకుండా అది నిలవడానికి ఆమె ఎంతగానో ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఆమె ప్రయత్నాన్ని సఫలపరిచాడు. ఎంతగానో ఆమె పట్ల కృప చూపించినందుకు దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే గత ఈ కరోనా కాలంలో ఆమెకు 8వ నెల వచ్చినప్పుడు కొంచెం సఫర్ అయింది. అంటే మేము ఎవరు వెళ్ళలేని పరిస్థితి, ఎవరికి వాళ్ళ కుటుంబాలు ఉండటం వల్ల ఆమెకి ఇక్కడుండే బలపరచడం, ప్రార్థనల ద్వారా ఆమెను బలపరచడమే జరిగింది. కానీ వెళ్ళి ఆమెను చూసే పరిస్థితి ఎవరికి లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆమె కరోనా టైంలో ఆమెకి బాగా దగ్గు, జలుబు బాగా వచ్చినప్పుడు తను ఎంతగానో సఫర్ అయింది. ఏంటి నాకు కూడా కోవిడ్ ఏమో అని ఎంతగానో భయపడినప్పుడు మేము కూడా ప్రార్థన చేసాం. దేవా, ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన ఆలకించావని మేము నమ్మి నీ మీద విశ్వసించామయ్యా. 8 నెలల్లో ఆమెను కాచి కాపాడేవయ్యా అని మేము ప్రార్థన చేశాము. అక్కైతే వెళ్ళలేని స్థితి. మేము ఇక్కడ నుంచి 104 కానీ 108 కానీ ఫోన్ చేయి వచ్చి నేను తీసుకెళ్తారని మేము చెప్పాము. కానీ ఆమె అనుకుంది, ఇలా ఫోన్ చేస్తే వాళ్ళు నేను ప్రెగ్నెంట్గా నన్ను మళ్ళీ వేరే కేజీహెచ్ వైజాగ్లో ఉంటుంది, కేజీహెచ్ హాస్పిటల్లో నేను ఒక్కదాన్ని ఉండాలంటే నాకు భయం, నేను వెళ్ళనని ప్రార్థన చేయించుకుంది. కానీ ఆమె వెళ్ళకుండా అలాగే ఉండిపోయింది. కానీ మళ్ళీ అక్కడున్న పాస్టర్ గారు అమ్మ అలా కాదని తన కారులోనే తనని తీసుకెళ్ళి సెయింట్ ఆన్స్ హాస్పిటల్లో తనను చూపించినప్పుడు ఆమెకు కరోనా టెస్టులు చేశారు. కరోనా టెస్టులు చేసినప్పుడు ఆమెకి నెగిటివ్ వచ్చింది. మేమందరము దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి ఆమె ఎంతగానో దేవుని యందు విశ్వాసం ఉంచి నిరీక్షించినప్పుడు మళ్ళీ ఏ సాతానుడు ఏ అపాయం పెడతాడో ఎంతగానో భయపడ్డాము. కానీ ఆమెకు ఏమీ నెగిటివ్ వచ్చింది కాబట్టి దేవుడు ఎంతగానో ఆమె ఎందుకు కృప చూపించాడు. ఆమె డాక్టర్ అన్నారు, తల్లి బిడ్డ బాగానే ఉందమ్మా, మీరు ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. కొంచెం దగ్గు వస్తుంది కాబట్టి దగ్గు మందు ఇచ్చి పంపించేశారు. 9వ నెల కూడా వచ్చింది, చక్కగానే ఉంది. కానీ 10వ నెల వచ్చేపాటికి ఇంకా తన పని తాను చేసుకోలేని స్థితిలో ఉంది. అయినప్పటికీ దేవుడు తన ఎంతగానో కనికరించటం వల్ల, ఆమె కృప చూపించటం వల్ల పోయిన శనివారం ఆమెను హాస్పిటల్లో తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ అమ్మ అన్నీ చూసి చెకప్లు చేసి మళ్ళీ కరోనా టెస్టులు చేస్తే ఏమి లేదు. తర్వాత ఆదివారం పోయిన సండే 11ంటికి ఆపరేషన్ చేస్తే తనకి బాబు పుట్టడం జరిగింది. దేవుని దయ వలన అక్క బాబు చాలా మంచిగా ఉన్నారు. అక్క మళ్ళీ బాబుకి ఏమన్నా సఫర్ అవుతాడో ఏమన్నా టెస్ట్ మళ్ళీ కరోనా టెస్టులు బాబు కాడ చేయటం జరిగింది. అన్నీ చక్కగా బాబుకి కూడా నెగిటివ్ రావటం జరిగింది. ఇద్దరు చక్కగా మళ్ళీ ఇంటికి రావటం, నిన్న గురువారం అక్క డిశ్చార్జ్ కూడా అవటం జరిగింది. అదంతా దేవుని ఉచితమైన కృప అండి. మన సంఘస్థులకు అందరికీ తెలుసు. కొంతమందికి అందరూ అక్క కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. అక్క ఎంత విశ్వాసంతో అంటే దేవుడు నాకు ఖచ్చితంగా దేవుడు నా గర్భాన్ని తెరుస్తాడనే నిరీక్షణతో దేవుని యందు విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు అక్క పట్ల అంత గొప్ప కార్యము చేశాడు. కాబట్టి అక్క బాబు చక్కగా ఉన్నారు. మీరు అందరూ ప్రార్థన చేసినందుకు మీ అందరికీ, సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాం. గర్భఫలం లేదని ఏమీ బాధపడకూడదు. దేవుని యందు విశ్వాసం ఇస్తే దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. మా అక్క పట్ల ఆ కార్యం చేశాడు. మా అక్క వస్తుందేమో, తనే సాక్ష్యం చెప్పిద్దామో అనుకున్నాం. కానీ అక్కకి ఇంకా కొంచెం కుట్లు మానలేదని డాక్టర్ అమ్మ ప్రయాణం చేయొద్దని చెప్పి ఉన్నారు కాబట్టి రాలేకపోయింది. మా అక్క పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యానికి నేను సాక్షిగా నిలబడి మా సంఘం అంతటికీ నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీరందరూ ప్రార్థన చేశారు మా అక్క కొరకు. అలాగే
మన సంఘంలో అనేక మంది బిడ్డల గర్భాల కొరకు ఎదురు చూస్తున్నారు, గర్భఫలం కొరకు. వారికి కూడా మనం ప్రార్థన చేసి వారిని కూడా బలపరచాలని నేను కోరుకుంటూ ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా గొప్ప రాజా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ దినము చూడలేని వారు అనేక మంది ఉన్నారు, కానీ ప్రభా నీ ఉచితమైన ప్రేమ చేత ప్రభా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా నిన్ను ఘనంగా స్తుతించుకోవడానికి మాకు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన, ఏ క్షణం ఏమి సంభవిస్తుందో తెలియని స్థితిలో మేము ఉంటున్నాం ప్రభా. అయ్యా, మానవుని జీవితం ఇంతలోని కనబడి అంతలోని మాయమైపోయి ఆవిరి వంటి స్థితి అయ్యా. అయినప్పటికీ అయ్యా, నీ రెక్కల చాటున మా కుటుంబాలను, మా సంఘస్థులందరినీ కాచి కాపాడి ప్రతి క్షణం ప్రతి నిమిషము నాయనా నువ్వు కాచి కాపాడుచున్న విధానాన్ని బట్టి నీకు లెక్కలేని కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా, మరి ముఖ్యంగా నాయనా ఈ కరోనా వైరస్ని ప్రభా నాయనా మీరు దూరపరచండి ప్రభా. మా ప్రపంచాన్ని నైనా ఒకసారి దృష్టించండి ప్రభా. అయ్యా నాయన, అనేక మంది బిడ్డలు తల్లిదండ్రులు కోల్పోతున్నారు, పిల్లలు కోల్పోయి అనేక మంది నైనా ఎంతోమంది వేదన చెందుతున్నారయ్యా. ఆ వేదన అంతటినీ తీసివేయండి ప్రభా. మా పాపపు స్థితులన్నిటినీ మేము దూరపరుచుకుని ప్రభా నీకు దగ్గరగా, నీకు సమీపముగా నివసించగలిగే కృపను మా అందరికీ దయచేయండి ప్రభా. అనేక మంది ప్రభా ప్రార్థనలు చేయుచున్నారు ప్రభా. వారి ప్రార్థనలు ఆలకించండి ప్రభా. వారికి తగిన సమాధానాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మరి ముఖ్యంగా నాయన ఈ కరోనా వైరస్ కొరకు నాయన పాటుపడుతున్న బిడ్డలను ప్రభా మీరు ఒకసారి దృష్టించండి ప్రభా. నాయన డాక్టర్స్ని ప్రభా మీరు వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. మెడికల్ డిపార్ట్మెంట్ అంతటిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అనేక మంది ప్రభా హాస్పిటల్లోనైనా అయ్యా చెప్పుకోలేని బాధలతో ప్రభా అయ్యా అనాథలుగా ఉంటున్నారయ్యా. వారిని దృష్టించండి ప్రభా, వారిని బాగు చేయండి ప్రభా, వారిని స్వస్థపరచండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరిలో ఉన్న అవిధేతలను తీసివేయండి ప్రభా. అయ్యా, ఎప్పటికప్పుడు నాయన నీకు దగ్గరగా, నీకు సమీపంగా నివసించగలిగే ఆ హృదయాన్ని, ఆ స్థితిని మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా నాయన, దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకోమన్నావు ప్రభా. మేము అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నాయన నీ వైపు చూడగలిగే స్థితిని మాకు దయచేయండి ప్రభా. అయ్యా, మా బిడ్డల కొరకు, మా సంఘము కొరకు, మా దేశాని కొరకు, మా రాష్ట్రాని కొరకు నాయన, మా ప్రపంచం కొరకు నైనా అయ్యా ప్రార్థన చేసే స్త్రీల వలె, రోదన చేసే స్త్రీల వలె మమ్మల్ని లేవనెత్తమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా, నీ కృపను మాపై ఉంచండి ప్రభా. అయ్యా నాయన, మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధ ఆదివారంలో విన్న వాక్యం ప్రకారం మేము నడుచుకునే కృపను దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ రమ్ము మమ్మల్ని వినుద్ధపరచమన్న ప్రకారము ప్రభా. అయ్యా నాయన, యెహెజ్కేలుతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎండిన ఎముకలను నైనా జీవింపజేయగలిగిన దేవుడు ప్రభా. నైనా నీ కృప మాపై ఉంచండి ప్రభా. నైనా ప్రభా, అలాగే నైనా అయ్యా నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపుతానని చెప్పి ఉన్న దేవుడు ప్రభా. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా, మా పాపమును, మా నీతిని, మా తీర్పులను ప్రభా అయ్యా దూరపరచండి ప్రభా. అయ్యా నాయన, మా నీతిని మేము నైనా చక్కగా నైనా నీ వైపు చూస్తూ మా నీతిని సరిచేసుకునే కృపను దయచేయండి ప్రభా. ఒకానొక దినమున, తీర్పు దినమున నైనా మేమందరము నీ యొద్ద నైనా సాష్టాంగ పడవలసిన అయ్యా రోజునైనా ప్రభా. నైనా నీ కృప మాపై ఉంచండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మాపై నీ ఆత్మీయ వర్షాన్ని కుమ్మరింపచేయండి ప్రభా. అయ్యా, ఆ రీతిగా నైనా యోహాను సువార్తలో చెప్పినట్లు ప్రభా మా కొరకు నువ్వు ఏ రీతిగా ఆదరణకర్త పంపి ఉన్నావో నాయన మమ్మల్ని ఆదరిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, పునరుద్ధాన దేవా నీకే వందనాలు ప్రభా. నీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాపై ఉంచి నడిపించండి ప్రభా. అయ్యా నైనా బిడ్డలు నైనా అనేక మంది ప్రభా నైనా తమ వాళ్ళ ఇంటిలో ఉండి నిన్ను ఆరాధిస్తుండగా నాయన
నీ కృపను ప్రతి ఒక్క బిడ్డపై ఉంచి నడిపించండి ప్రభా. ఆయా కుటుంబముగా ప్రతి ఒక్క బిడ్డలు నాయన ఈ ఆరాధనలో పాల్గొనే స్థితిని వారికి దయచేయండి ప్రభా. నాయన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రతి దినం ప్రతి నిత్యము నాయన ప్రతి క్షణము నిన్ను స్తుతించుకుంటూ నిన్ను కనపరిచే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభా. మా అవిధేతలన్నిటినీ తీసివేయండి ప్రభా. ఎప్పటికప్పుడు నీలో నడవడానికి మా కృప దయచేయండి ప్రభా. అయా మాలో నాయన అహంకార స్వభావాన్ని తీసివేసి తగ్గింపు మనస్తత్వాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే మా సంఘములో అనేక మంది బిడ్డలు ప్రభా కరోనా వైరస్తో బాధపడుచున్నారు ప్రభా. ఆ బిడ్డలను లేవనెత్తండి ప్రభా. అయా నాయన నీ కృపను ఉంచండి. కృష్ణమూర్తి నాయన కృష్ణారావు గారిని స్వస్థపరచండి ప్రభా. కృష్ణారావు గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ఆయన స్వస్థపడి నాయన తిరిగి నీ సన్నిధికి వచ్చి నీ సాక్షిగా నిలబడే కృపను దయచేయండి. అలాగే రాజేష్ని నవ్యాన్ని కూడా నైనా మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభా. శ్రీనివాసరావు గారికి ఇచ్చిన మంచి ఆరోగ్యం కొరకు వందనాలు ప్రభా. ఇంకా సంఘంలో ఎవరైతేనైనా జ్వరాలతోనైనా ఒళ్ళు నిప్పులతో జలుబులతో చెప్పుకోలేని సమస్యలతో బాధపడుచున్నారో ఆ బిడ్డలను కూడా లేవనెత్తండి ప్రభా. మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభా. అయా ఆ వైరస్తో బాధపడుచు మేము ఒంటరిగా ఉన్నామని అయా వారు ఎంతగానో దుఃఖపడుతున్నారు ప్రభా. ఒంటరితనములో నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి దినము నీ వాక్యం చదువుకుంటూ సమయాన్ని నీ కొరకు వెచ్చించగలిగే కృపను కూడా వారికి దయచేయండి ప్రభా. నా దేవుడి నాకుండగా నాకు దిగిలేలా భయమేలా అనే నిరీక్షణ కలిగి ప్రతి ఒక్క బిడ్డ ఉండగలిగే కృపను కూడా అనుగ్రహించండి ప్రభా. అలాగేనైనా ఈ కరోనా వైరస్తో నైనా అనేక మంది నీ సన్నిధి చేరి ఉన్నారయ్యా. మా సంఘములో నైనా ప్రసాద్ గారు నీ సన్నిధిలో ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. ఆ కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి ప్రభా. అలాగే జయమ్మ గారు కూడా నీ సన్నిధిలో ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. వారి కుటుంబం, వారి కుమారుడి కుటుంబాన్ని, కుమార్తె కుటుంబాన్ని కూడా ఆదరించండి, ధైర్యపరచండి ప్రభా. నాగేశ్వరరావు గారు నీ సన్నిధిలో ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. వారి భార్యను, 2 కుమార్తెలను, అల్లుల్ని, మనవరాలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆ కుటుంబం చుట్టూ కూడా నీ కాపుదల దయచేయండి ప్రభా. అలాగే నైనా శంకర్ గారిని సన్నిధిలో ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. అయ్యా పార్వతిని, వారి కుమార్తెని, కుమారుని కూడా అయ్యా ధైర్యపరచండి ప్రభా. అయ్యా వారికి మీరే ఆదరణగా ఉండి నడిపించండి ప్రభా. అలాగే భాగ్యమ్మ గారు కూడా నీ సన్నిధిలో ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. విడిచి వెళ్ళిన నాయన వారి కుమారులు 2 కుటుంబాలను, కుమార్తె కుటుంబాలను, వారి మనవరాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా సంఘంలో ఉన్న అయ్యా విడిచి వెళ్ళిన కుటుంబాలను మీరు ఆదరిస్తున్నందుకు, ధైర్యపరుస్తున్నందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే సంఘములోనైనా చిన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఇంటి దగ్గర ఉంటుండగానైనా అయ్యా బిడ్డలకు నీ ఆత్మీయ జ్ఞానాన్ని తల్లుల వల్ల మేము నాయన వారికి నాయన నేర్పించగలిగే ఆ జ్ఞానాన్ని, ఆ స్థితిని కూడా మాకు దయచేయండి ప్రభా. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. యవనస్తులను దీవించి ఆశీర్వదించండి ప్రభా. యవన బిడ్డలు నాయన త్రొట్టిల్లకుండా నాయన నీ వాక్యం చేత వారి నడతలను శుద్ధి చేసుకునే కృపను కూడా వారికి అనుగ్రహించండి ప్రభా. నైనా అలాగే బిడ్డలు 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు, అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ కొరకు బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారయ్యా. వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. సొలొమోను జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభా. జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. వారి చదివినది మర్చిపోకుండా నాయన ఎగ్జామ్లో రాయగలిగే స్థితిని దయచేయండి ప్రభా. నాయన బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. నీ కృప చేత వారిని నింపండి ప్రభా. అలాగే బీటెక్, డిగ్రీలు చదువుతున్న, పాలిటెక్నికల్ చదువుతున్న బిడ్డలకు నైనా చక్కటి జ్ఞానాన్ని దయచేయండి. ఆన్లైన్ క్లాసులు వింటుండగా వారికి నీ కృపను ఉంచండి ప్రభా. అలాగే బిడ్డలు ఇంటిలో ఉండి నాయన ఉంటుండగా వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే మా సంఘములో ఉన్న ప్రతి ఒక్క పురుషుని దీవించండి ప్రభా. వారి నాయన ఉద్యోగాలు చేయుచుండగా, వారు వెళ్ళుచుండగా, వచ్చిచుండగా వారికి నాయన భద్రతను, క్షేమాన్ని దయచేయండి ప్రభా. మరి ముఖ్యంగా ప్లాంట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి
అనుగ్రహించండి ప్రభా. అనేక మంది ప్రభా ప్లాంట్లో అనేక మంది అయా నీ సన్నిధికి చేరి ఉన్నారయ్యా. ఆ కుటుంబాలను కూడా ఆదరించండి ప్రభా, ధైర్యపరచండి ప్రభా. నాయన ఏ కోవిడ్ ఎవరికి ఉద్యోగాలకు వెళ్ళుచున్న ప్రతి ఒక్కరికి నాయన ఏది అంటకుండా వారి చుట్టూ నీ దేవదూత కంచుంచండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి విషయంలో వారికి మీరే తోడుగా నీడగా కాపుదలగా ఉండండి ప్రభా. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. అలాగే వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆయన సమయం పోనీయకుండా ప్రభా అయా నీ వాక్యం చేత వారు బలపడే స్థితిని వారికి దయచేయండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాలను, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి ప్రభా. మా సంఘము చుట్టూ నీ కాపుదల దయచేయండి ప్రభా. అలాగేనైనా వివాహాల కొరకు అనేక మంది బిడ్డలు ఎదురు చూచున్నారు ప్రభా. వారికి సాటి అయిన సహకారాన్ని ఏర్పాటు చేయండి ప్రభా. నాయన గర్భఫలం ఇచ్చి నాయన గర్భఫలాలు పొందుకున్న వారి కొరకు మేము ప్రార్థన చేయుచున్నాం ప్రభా. నాయన దీపికాని, కవితాని, అనితాని ప్రభా, అయా ప్రియదర్శినిని ప్రభా, అలా భవ్యాన్ని, శృతిని ప్రభా, వారికి చక్కటి గర్భఫలాలు ఇచ్చి ఉన్నావు ప్రభా. వారి నాయన చక్కటి గర్భాన్ని పొందుకుని ప్రభా మంచి బిడ్డలతో వారు అడుగుచున్నాం ప్రభా. అలాగే అనేక మంది మా సంఘంలో గర్భఫలాల కొరకు ఎదురు చూచున్నారు ప్రభా. వారికి కూడా నాయన అయా గర్భం తెరవండి ప్రభా. గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం అన్నావు ప్రభా. అట్టి బహుమానాలు వారు పొందుకునే స్థితిని కూడా వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి విషయంలో మా సంఘం చుట్టూ నీ కాపుదల దయచేయండి ప్రభా. అయ్యా ఈ ఆన్లైన్ ద్వారా అనేక మంది బిడ్డలు వింటున్నారయ్యా. అయ్యా విని వదిలివేయకుండా ప్రభా వాక్యానుసారంగా నడుచుకునే కృపను దయచేయండి ప్రభా. ప్రతి క్షణమునైనా నిన్ను స్తుతించుకుంటూ నిన్ను ఆరాధించే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డను చేయమని అడుగుచున్నాం ప్రభా. నైనా ప్రభా సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకునే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కృష్ణమూర్తిని అలాగే మింటూని దీవించండి, తేజాన్ని దీవించండి ప్రభా. వారు ఎంతగానో కష్టపడుచున్నారు ప్రభా. నైనా వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ కృపచేత నింపండి ప్రభా. ఈ కరోనా వైరస్ ఎవ్వరికి అంటకుండా ప్రభా దూరపరచండి ప్రభా. అనేక మంది బిడ్డలునైనా అయా భార్యలను కోల్పోయి ప్రభా, అయా భర్తలను కోల్పోయి ఎంతగానో వేదన చెందుతున్నారయ్యా. అయా మీరు ఒక్కసారి దృష్టించండి ప్రభా. ఈ వైరస్ని దూరపరచండి ప్రభా. దీని కొరకు నియంత్రణ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. నైనా మా ప్రార్థన అంతటిని ఆలకించండి ప్రభా. ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని దయచేయండి ప్రభా. అనేక బిడ్డలు దూర ప్రాంతాల్లో ఉంటున్నారయ్యా. ఆ బిడ్డలను కూడా నాయన దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డపై మీ ఆత్మీయ వర్షం కుమ్మరింప చేయమని ఈ ప్రార్థన అంతటిని మీరే ఆలకించి తగిన సమాధానాన్ని దయచేయమని త్వరలో రానున్న యేసు పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందుండు మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన ప్రభుని యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ సదా తోడై కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్, ఆమేన్.